హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మొదటగా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వెళ్ళే ఊరు బొడ్డపాడు అనమాట. అది ఆ ఊరిని చూడగానే మీకు ఫస్ట్ ఆఫ్రికా గుర్తొస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. చుట్టూ వాళ్ళ ఇల్లులు, వాళ్ళున్న చుట్టూ ప్రాంతం. ఇదిగో ఇదేనండి బొడ్డపాడు విలేజ్. చూసారు ఎలా ఉందో? సేమ్ ఆఫ్రికాలో నివసించే ఇల్లు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంది. చుట్టూ భారీ కొండలు, వాళ్ళు ఉన్న ఇల్లులు చూడండి. కనీసం రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదండి. నేను బైక్ మీద వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాను. ఆ రోడ్డు కూడా సరిగ్గా లేదనమాట. మరి వీళ్ళు ఎలా వస్తున్నారో ఎలా వెళ్తున్నారో, వీళ్ళకి ఏమైనా సౌకర్యాలు అంటే ఏమైనా కొనుక్కోవడానికైనా నాకు తెలిసి ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్కోట్ వెళ్ళాలి వీళ్ళు. కనీసం ఈ ఊరు మొత్తానికి ఒకే ఆటో ఉంది పాపం. వీళ్ళు అడవిలో ఉంటే ఉన్నారు కానీ ఇల్లులు మాత్రం చాలా నీట్గా ఉంచుకున్నారు. వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలంతా నీట్గా ఉంచుకున్నారు. ఎక్కడ వేస్ట్ అనేది, ఎక్కడ చెత్త అనేది ఎక్కడ లేదండి. కనీసం ప్లాస్టిక్ కూడా ఎక్కడ ఎక్కువ ఏం లేదు. చూడండి, మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ ప్రాంతం అంతా నీట్గా ఉంచుకున్నారు. వాళ్ళ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఇక్కడ వేసవిలో అయితే మాత్రం ఇక్కడ ఉండలేరంట. ఈ పెంకుటిల్లుల వల్ల బాగా హీట్ దిగిపోద్దంట. వేసవి కాలంలో కావాలంటే మిగతా అన్ని కాలాల్లో మాత్రం బాగుంటుందంట వీళ్ళకి. నీ ఊరి పేరు ఏం పేరు అనేది? బొడ్డపాడు. బొడ్డపాడు. మీరు బాగా గమనించారో లేదో, ఇల్లులు ఒక 10-15 ఇల్లులు ఉన్నా సరే మనుషులు మాత్రం కనీసం 10 మంది కూడా లేరు. నాకు తెలిసి ఏమైనా పనికెళ్ళి ఉంటారు, లేదంటే కొండకి ఏమైనా కట్టెల కోసం వెళ్ళి ఉంటారు, లేదా పశువులు కానీ తోలుకుంటూ వెళ్తారు కదా అడవుల ప్రాంతాలకి. సో అటైనా ఇల్లు ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళైతే మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ వినిపించే ట్రైన్ సౌండ్, ఈ పక్కన బొడ్డవర ఇది ఉందన్నమాట రైల్వే స్టేషన్. సో అక్కడ నుంచే సౌండ్స్ వస్తున్నాయి, ట్రైన్ సౌండ్స్. సిటీలో ఉండే ఆ డ్రైనేజ్ కంపు కన్నా ఇక్కడ 1000 రెట్లు బెస్ట్ అండి. ఎక్కడ చెత్త లేదు, ఎంత నీట్గా ఉంచుకున్నారు చూడండి. విలేజ్ స్టైల్ అంటే ఇదేనండి బాబు. ఒకవైపు రేకుల షెడ్డు, ఇంకోవైపు ఏమో మన ఏదంటే వరిగడ్డి ఉంటుంది కదా, వరిగడ్డితో వేసుకున్నారు అన్నమాట. అవి వరిగడ్డి, జొమ్మగడ్డి. ఈ జొమ్మగడ్డితో ఉండేవి వేసవకాలంలో కొంచెం చల్లగా ఉంటాయి. పాపం ఆ రేకుల షెడ్లో మాత్రం వేసవకాలంలో ఉండలేరంట. ఇంతకన్నా ప్రశాంతమైన జీవితం మన సిటీలో ఏమైనా వస్తుందండి? నీట్గా పనులన్నీ చక్కబెట్టుకొని వాళ్ళ పని మీద వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరూ లేరు. మహా అయితే ఒక 6-7 ఉన్నారు మొత్తం ఊరు మొత్తానికి. మిగతా వాళ్ళందరూ వంట చేసుకొని తినేసి పనికి వెళ్ళిపోయారు. సాయంత్రం వస్తారు, హ్యాపీగా తినేసి పడుకుంటారు. ఇది లైఫ్ అంటే. ఏ ఈఎంఐలు బాధ ఉండదు, ఏ అప్పుల బాధ ఉండదు, రెండో టెన్షన్ లేని హ్యాపీ జీవితం. ఇలాంటి లైఫ్ చాలామంది కోరుకుంటారు కానీ అది కొందరికే సాధ్యం. అది ఇక్కడ వాళ్ళకి మాత్రమే.
ఇది వేరే ఊరండి, ఆ పక్కన ఉండే ఊరు అనమాట. ఈ ఇల్లు చుట్టూ కనీసం ఒక 30 చీరలైనా చుట్టూ బారిగోళ్ళ కట్టుంటారు. మొత్తం ఒక ఎకరం అంతా ఉంటుంది. మొత్తం ఇల్లు చుట్టూ బారిగోళ్ళ కట్టుకున్నారు చీరలు. మరి ఎక్కడ తెచ్చారో కానీ తెలియదు. కానీ నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఊరు, ఆ ఊరు పేరు అయితే నాకు తెలియదు, కానీ రోడ్డు మాత్రం మరీ దారుణంగా ఉందండి. అంటే పగలైతే పర్లేదు, నైట్ టైం అయితే చాలా డేంజర్. వాళ్ళు ఎలా ఇల్లు వస్తున్నారో నాకైతే తెలియదు, కానీ చాలా డేంజర్. ఎందుకంటే నైట్ టైం ఏ జంతువులు దిగుతాయో తెలియదు. సింగిల్కి వెళ్తే మాత్రం ఇంకా డేంజర్. ఆ ఊరికి వెళ్లే ముందు చిన్న వాగు ఉంది, వాగుకి చిన్న బ్రిడ్జ్ కట్టుకున్నారండి, చాలా చక్కగా ఉంది. అంటే వాటర్ ఎక్కువ వస్తే తర్వాత దాటానికి ఇబ్బంది అనేసి ముందుగానే చిన్న బ్రిడ్జ్ వాళ్ళు నిర్మించుకున్నారు. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. నీరు కూడా చాలా ప్యూర్గా వస్తుంది. ఇక్కడ బొడ్డవారు వాటర్ ఫాల్ ఉంది కదా, వాటర్ అనమాట ఇదంతా. ఎంత బాగుందంటే అంత బాగుంది. బ్రిడ్జ్ కూడా చాలా స్ట్రాంగ్ గా వేసుకున్నారు, ఐరన్ రాడ్లతో చాలా నీట్ గా చక్కగా వేసుకున్నారు. ఎంత వాటర్ వచ్చినా పర్లేదు, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఎక్కువ వాటర్ వస్తే వెహికల్స్ వెళ్ళడం ఇబ్బంది, నడుచుకుంటే అయితే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. బైక్ కూడా వెళ్ళిపోతుంది నాకు తెలిసి. ఇలాగా రామ్ సింగ్ అట్ట ఇది వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్. ఇదే ఆ పైన రైల్వే ట్రాక్ ఉంది. మనమైతే నడుచుకుంటూ ఎలాగొచ్చాం, కానీ బైక్ మాత్రం అట్నుంచి రావాలి. ఇలాగా చూద్దాం ఎలాగొస్తుందో. సీతాపూర్ చిలుకలు. ఇదేనండి లాస్ట్ ఊరు. ఈ ఊరి పేరు నాకైతే తెలియదు, కానీ ఫైనల్ ఊరు ఇదే. బొడ్డవరం జంక్షన్ నుంచి లోపలికి వస్తే లాస్ట్ ఊరు ఏదంటే ఇదే. ఈ ఊరు దాటిన తర్వాత రోడ్ లేదు, ఏం లేదు, కొండలు తప్ప ఇంకేం లేదు, మనకి ఇంకేం కనిపించవు. ఈ ఊరి పేరు ఏంటండి? ఇదే డికాక్షన్. ఇది టీ పెట్టుకుంటున్నారా? లాస్ట్ ఊర్ అని చెప్పి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా? అంటే వచ్చే దారిలో రైట్ సైడ్లో ఒక ఊరు మిస్ అయ్యాం అనమాట. సో ఆ రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే ఇంకా అక్కడ చిన్న ఊరు ఉంది, ఆ ఊరు కూడా చూపించేద్దాం అనేసి వెళ్తున్నాను అనమాట. ఒకసారి ఆ ఊరు కూడా చూసేయండి. వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో. మొత్తం తోటలే, జీడి తోటలు, మామిడి తోటలు. ఆ తోటల మధ్య నుంచి వెళ్ళాలి. ఇది ఇంకా భయంకరంగా ఉంది. పాపం వీళ్ళు ఎలా వెళ్తున్నారో ఎలా వస్తున్నారో. ఈ ఊరైతే ఇంత లోపలికున్నా సరే సేమ్ మన ఏరియా లాగే డాబా ఇల్లులు ఉన్నాయి. సో అందుకోసమని మరీ లోపలికి వెళ్ళి నేను చూపించే ప్రయత్నం నేను చేయలేదు. స్టార్టింగ్లో తాతయ్య ఏదో వంట ఏదో చేసుకున్నాడు. సో తాతయ్యని పలకరించి రిటర్న్ అయిపోతాను నేను, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే మళ్ళీ దారి దాటుకుని వెళ్ళడం చాలా కష్టం. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం రిటర్న్ అయిపోవడం మంచిది కదని ఇక్కడతో ఈ ఊరు లాస్ట్తో వీడియో ఆపేసి రిటర్న్ అయిపోతాను నేను. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.